రైతులందరికీ నమస్తే. నేను మీ శ్యామ్ ప్రసాద్. మీరు చూస్తున్నది అగ్రిటెక్ డిస్కవరీ ఛానల్. ఈరోజు ఈ ఛానల్‌లో మనం మాట్లాడుకునే విషయం పంట బీమాకు సంబంధించి 2024వ సంవత్సరం రబీ సీజన్‌కి సంబంధించి ఏ జిల్లాకు ఏ ఏ పంటలు గుర్తించబడ్డాయి? ఏ పంట ఏ యూనిట్‌గా గుర్తించబడింది? అంటే గ్రామ యూనిట్‌గా గుర్తించబడిన పంట ఏది? మండల యూనిట్‌గా గుర్తించబడిన పంట ఏది? అలాగే జిల్లా యూనిట్‌గా గుర్తించబడిన పంట ఏది? ఎకరాకు బీమా డబ్బులు ఎంత? రైతు చెల్లించాల్సిన ప్రీమియం ఎంత? అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది తెలుసుకోబోయే ముందు ఈ ఛానల్‌ని మొదటిసారి చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ఛానల్‌కి సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియో కంటెంట్ మీకు ఉపయోగపడినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ తోటి రైతులకి షేర్ చేయండి. అలాగే ఈ యొక్క కంటెంట్‌పై మీ యొక్క సందేహాలను, మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే 2024వ సంవత్సరం రబీ సీజన్‌కి సంబంధించి మొత్తం 15 పంటలను గుర్తించడం జరిగింది. ఈ 15 పంటల్లో వరి తప్ప మిగతా అన్ని పంటలకు ప్రీమియం చెల్లించడానికి ఆఖరి గడువు ఈ డిసెంబర్ 15వ తేదీ. ఇది రైతులందరూ గుర్తుపెట్టుకోండి. వరికి మాత్రం డిసెంబర్ 31వ తేదీ వరకు కూడా టైం ఉంది. వరి తప్ప మిగతా అన్ని పంటలకు కూడా డిసెంబర్ 15వ తేదీ మాత్రమే ఆఖరి రోజు. కాబట్టి ఎవరైనా ప్రీమియం చెల్లించాలి, పంట బీమాను నమోదు చేసుకోవాలంటే డిసెంబర్ 15వ తేదీ లోపల రైతు తన వాటాను ప్రీమియంగా చెల్లించాల్సి ఉంటుంది. వరి పంట తప్ప మిగతా పంటలు ఏవి గుర్తించబడ్డాయో పార్ట్ 1 వీడియోలో వివరించడం జరిగింది. ఒకసారి చూడండి. ముందుగా శ్రీకాకుళం జిల్లా గురించి తెలుసుకుందాము. శ్రీకాకుళం జిల్లా గురించి తెలుసుకునేటప్పుడు చాలా వివరంగా చెప్పడం జరుగుతుంది. ఇలా అన్ని జిల్లాల గురించి చెప్పడం జరిగినట్లయితే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి మొదటి జిల్లా అయినటువంటి శ్రీకాకుళం జిల్లా గురించి బాగా తెలుసుకున్న తర్వాత అదే పద్ధతిలో మిగతా జిల్లాలను కూడా ఉంటుంది కాబట్టి మీకు అవసరం ఉన్నా లేకపోయినా గానీ శ్రీకాకుళం జిల్లా యొక్క విషయాల్ని తెలుసుకుందాం. ముందుగా శ్రీకాకుళం జిల్లా విషయానికి వచ్చినట్లయితే దిగుబడి ఆధారిత పథకం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద మొత్తం 6 పంటలను గుర్తించడం జరిగింది. అవి మినుము, వరి, వేరుశెనగ, మొక్కజొన్న, పెసర, రాగి పంటను గుర్తించడం జరిగింది. ఈ గుర్తించబడిన 6 పంటలలో మినుము పంటను గ్రామ యూనిట్‌గా గుర్తించడం జరిగింది. ఆ తరువాత వచ్చే వరి, వేరుశెనగ, మొక్కజొన్న, పెసర పంటలను మండల యూనిట్‌గా గుర్తించడం జరిగింది. రాగి పంటను జిల్లా యూనిట్‌గా గుర్తించడం జరిగింది. ఈ రకంగా గుర్తించబడ్డ ఈ 6 పంటలలో ఒక ఎకరాకు బీమా గనక చూసుకున్నట్లయితే మినుము పంటను ఎకరాకు రూ. 20,000, వరి పంటకు రూ. 42,000, వేరుశెనగకు రూ. 32,000, మొక్కజొన్నకు రూ. 38,000, పెసరకు రూ. 20,000, రాగి లేదా జోడి పంటకు రూ. 16,000గా ఎకరా బీమాను నిర్ణయించడం జరిగింది. ఈ విధంగా నిర్ణయించబడినటువంటి బీమాలో రైతు వాటా ఇందులో ప్రతి పంటకు కూడా 1.5% కట్టాల్సి ఉంటుంది. ఈ విధంగా లెక్క వేసుకున్నట్లయితే రైతు తాను చెల్లించాల్సిన ఎకరాకు ప్రీమియం మినుము పంటకు రూ. 300, వరి పంటకు రూ. 630, వేరుశెనగ పంటకు రూ. 480, మొక్కజొన్న పంటకు రూ. 570, పెసర పంటకు రూ. 300, రాగి పంటకు రూ. 240 గడువు లోపల చెల్లించాల్సి ఉంటుంది. అదే వాతావరణ ఆధారిత పథకం రిస్ట్రక్చర్డ్ వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద శ్రీకాకుళం జిల్లాకు జీడి మామిడి పంటను మండల యూనిట్‌గా గుర్తించడం జరిగింది. దీనికి ఒక ఎకరా బీమా 32,000గా నిర్ణయించి ఇది కమర్షియల్ క్రాప్ కాబట్టి రైతు వాటాగా తాను 5%గా రైతు వాటాను చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి రూ. 32,000లో 5% అంటే రూ. 16,000 రైతు తన ఎకరాకు ప్రీమియంగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ రకంగా ప్రతి ఒక్క జిల్లాకి చెప్పడం అనేది చాలా వీడియో లెంగ్త్ ఎక్కువ అవుతుంది కాబట్టి తరువాత వచ్చే జిల్లాలన్నింటికి కూడా ఏ ఏ పంటలు గుర్తించబడ్డాయి, ఒక ఎకరాకు రైతు తాను చెల్లించాల్సిన ప్రీమియం అమౌంట్ ఏంటో మాత్రమే మనం చెప్పుకుందాం. విజయనగరం జిల్లాకు సంబంధించి దిగుబడి ఆధారిత పథకంలో మొత్తం 4 పంటలు గుర్తించడం జరిగింది. 1 మొక్కజొన్న, 2 పెసర, 3 మినుము, 4 వరి పంట. వరి పంట మినహా మిగతా 3 పంటలను మొక్కజొన్న, పెసర, మినుము పంటలను మండల యూనిట్‌గా గుర్తించడం జరిగితే వరి పంట జిల్లా యూనిట్‌గా గుర్తించడం జరిగింది. ఈ పంటలకు రైతు తాను చెల్లించాల్సిన ప్రీమియం అమౌంట్‌ను గనక మనం చూసినట్లయితే మొక్కజొన్నకు రూ. 540, పెసర పంటకు రూ. 300, మినుము పంటకు కూడా రూ. 300, వరి పంటకు రూ. 630 చెల్లించాల్సి ఉంటుంది. విజయనగరం జిల్లాకు సంబంధించి వాతావరణ ఆధారిత పథకం కింద జీడి మామిడి పంటను మండల యూనిట్‌గా గుర్తించడం జరిగింది. దీనికి రైతు వాటాగా 5% అంటే ఎకరాకు రూ. 1,500 చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత వచ్చే పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించి దిగుబడి ఆధారిత పథకం కింద మొత్తం 3 పంటలను గుర్తించడం జరిగింది. 3 పంటలలో మొక్కజొన్న, పెసర పంటలను మండల యూనిట్‌గా గుర్తించడం జరిగితే వరి పంటను జిల్లా యూనిట్‌గా గుర్తించడం జరిగింది.
కాకపోతే ఈ జిల్లాకు సంబంధించి రైతు వాటాగా తాను చెల్లించాల్సిన ప్రీమియం అమౌంట్ 0.20% కాబట్టి రైతు తాను చెల్లించాల్సిన ప్రీమియం అమౌంట్ అనేది చాలా తక్కువగా ఉంది. ఒక ఎకరాకు కేవలం మొక్కజొన్న పంటకు రూ. 72, పెసర పంటకు రూ. 40, వరి పంటకు రూ. 84 చెల్లిస్తే సరిపోతుంది. అదే పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించి వాతావరణ ఆధారిత పథకం కింద జీడి మామిడి పంటను మండల యూనిట్ గా గుర్తించడం జరిగింది. ఈ పంటకు రైతు తాను 5% ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి ఒక ఎకరాకు రూ. 1,600 చెల్లించాల్సి ఉంటుంది. ఇక తర్వాత వచ్చే జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లా. ఈ జిల్లాకు సంబంధించి దిగుబడి ఆధారిత పథకం కింద 2 పంటలను వరి, రాజ్మా పంటలను మండల యూనిట్ గా పరిగణించడం జరిగింది. ఈ 2 పంటలకు రైతు తాను 1.5% ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి వరి పంటకు రూ. 630, రాజ్మా పంటకు రూ. 300 చెల్లించాల్సి ఉంటుంది. అదే రకంగా వాతావరణ ఆధారిత పథకం కింద ఈ జిల్లాకు జీడి మామిడి పంటను మండల యూనిట్ గా గుర్తించడం జరిగింది. దీనికి రైతు తాను 5% చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి ఒక ఎకరాకు రూ. 1,540 చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత వచ్చే జిల్లా అనకాపల్లి జిల్లా. ఈ జిల్లాకు సంబంధించి దిగుబడి ఆధారిత పథకం కింద మొత్తం 3 పంటలను గుర్తించడం జరిగింది. అందులో మినుము పంటను మండల యూనిట్ గా గుర్తించడం జరిగితే వరి, పెసర పంటలను జిల్లా యూనిట్ గా గుర్తించడం జరిగింది. ఈ పంటలకు రైతు తాను ప్రీమియం వాటాగా మినుము పంటకు రూ. 300, వరి పంటకు రూ. 630, పెసర పంటకు రూ. 300 చెల్లించాల్సి ఉంటుంది. ఈ అనకాపల్లి జిల్లాకు జీడి మామిడి పంటను వాతావరణ ఆధారిత పథకం కింద మండల యూనిట్ గా గుర్తించడం జరిగింది. వీటికి రైతు తాను 5% రైతు వాటాగా రూ. 1,540 ఎకరాకు చెల్లించాల్సి ఉంటుంది. తర్వాత వచ్చే జిల్లా కాకినాడ జిల్లా. ఈ కాకినాడ జిల్లాకు దిగుబడి ఆధారిత పథకంలో భాగంగా మొత్తం 3 పంటలను గుర్తించడం జరిగింది. వరి పంటను గ్రామ యూనిట్ గా గుర్తించడం జరిగితే పెసర, మినుము పంటలను మండల యూనిట్ గా గుర్తించడం జరిగింది. ఈ 3 పంటలకు రైతు తాను వాటాగా 1.5% ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి వరి పంటకు రూ. 630, పెసర పంటకు రూ. 300, మినుము పంటకు రూ. 300 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. జీడి మామిడి పంటను మండల యూనిట్ గా వాతావరణ ఆధారిత పథకంలో గుర్తించడం జరిగింది. దీనికి రైతు తన వాటాగా 5% చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి మొత్తం ఒక ఎకరాకు రూ. 1,500 చెల్లించాల్సి ఉంటుంది. తరువాత వచ్చే జిల్లాలు కోనసీమ, తూర్పు గోదావరి జిల్లాలు. ఈ 2 జిల్లాలు కూడా దిగుబడి ఆధారిత పథకం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో మొత్తం 3 పంటలను గుర్తించడం జరిగింది. వరి పంటను గ్రామ యూనిట్ గా గుర్తించడం జరిగితే మొక్కజొన్నను మండల యూనిట్ పంటగా గుర్తించడం జరిగింది. మినుము పంటను జిల్లా యూనిట్ గా గుర్తించడం జరిగింది. ఈ 3 పంటలకు ఒక ఎకరాకు ప్రీమియం చూసుకున్నట్లయితే వరి పంటకు రూ. 630, మొక్కజొన్నకు రూ. 300, మినుము పంటకు రూ. 540 చెల్లించాల్సి ఉంటుంది. ఇక వాతావరణ ఆధారిత పథకంలో జీడి మామిడి పంటను మండల యూనిట్ గా గుర్తించడం జరిగింది. దీనికి రైతు తన వాటాగా 5% చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి ఒక ఎకరాకు రూ. 1,500 జీడి మామిడి పంటకు రైతు తన ప్రీమియం వాటాగా చెల్లించాల్సి ఉంటుంది. తర్వాత వచ్చే పశ్చిమ గోదావరి జిల్లాకు వరి పంటను గ్రామ యూనిట్ గా గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించి రైతు తన వాటాగా ఒక ఎకరాకు రూ. 615 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. తర్వాత వచ్చే జిల్లా ఏలూరు జిల్లాకు సంబంధించి దిగుబడి ఆధారిత పథకంలో మొత్తం 4 పంటలను గుర్తించడం జరిగింది. వరి పంటను గ్రామ యూనిట్ గా గుర్తించడం జరిగితే మొక్కజొన్న, పెసర, మినుము పంటలను మండల యూనిట్ పంటలుగా గుర్తించడం జరిగింది. అయితే ఈ జిల్లాకు కూడా మిగతా జిల్లాలతో పోలిస్తే రైతు చెల్లించాల్సిన వాటా తక్కువగా ఉండడం వల్ల ఒక ఎకరా కట్టాల్సిన ప్రీమియం అమౌంట్ కూడా మిగతా జిల్లాలతో పోలిస్తే తక్కువగా ఉంటుంది. అది చూసినట్లయితే వరి పంటకు రూ. 500 ఒక ఎకరాకు, అలాగే మొక్కజొన్న పంటకు ఒక ఎకరాకు రూ. 483, పెసర పంటకు రూ. 60, మినుము పంటకు రూ. 60 చెల్లించాల్సి ఉంటుంది. ఈ జిల్లాకు జీడి మామిడి పంటను మండల యూనిట్ గా వాతావరణ ఆధారిత పథకంలో భాగంగా గుర్తించడం జరిగింది. దీనికి రైతు వాటాగా ఒక ఎకరాకు రూ. 1,500 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఇక కృష్ణా జిల్లా విషయానికి వచ్చినట్లయితే దిగుబడి ఆధారిత పథకం కింద మొత్తం 4 పంటలను గుర్తించడం జరిగింది. మినుము పంటను గ్రామ యూనిట్ గా గుర్తించడం జరిగితే వరి, మొక్కజొన్న, పెసర పంటలను మండల యూనిట్ పంటలుగా గుర్తించడం జరిగింది. ఈ జిల్లాకు కూడా రైతు కట్టాల్సిన వాటా తక్కువ పర్సెంటేజ్ ఉండడం వల్ల మిగతా జిల్లాలతో పోల్చినప్పుడు ఈ రైతు కట్టాల్సిన వాటా తక్కువగా ఉండడం వల్ల ఒక ఎకరాకు మినుము పంటకైతే రూ. 80, వరి పంటకు రూ. 84, మొక్కజొన్నకు 84, పెసర పంటకు రూ. 60 చెల్లిస్తే సరిపోతుంది. ఇక తరువాత వచ్చే జిల్లా ఎన్టీఆర్ జిల్లా. ఈ ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి మొత్తం 3 పంటలను దిగుబడి ఆధారిత పథకంలో భాగంగా గుర్తించడం జరిగింది. వరి పంటను గ్రామ యూనిట్ గా గుర్తించడం జరిగితే మొక్కజొన్న పంటను మండల యూనిట్ గా గుర్తించడం జరిగింది. శనగ పంటను జిల్లా యూనిట్ పంటగా గుర్తించడం జరిగింది. ఈ జిల్లాకు కూడా తాను సాధారణంగా కట్టాల్సిన 1.5% కంటే తక్కువగా ఉండడం వల్ల రైతు వాటా ఇక్కడ ఒక ఎకరాకు రైతు కట్టాల్సిన వాటా ప్రీమియం కూడా చాలా తక్కువగా ఉంది. వరి పంటకైతే రూ. 126, మొక్కజొన్న పంటకు రూ. 126, శనగ పంటకు రూ. 56 కట్టాల్సి ఉంటుంది. తర్వాత వచ్చే గుంటూరు జిల్లాకు సంబంధించి దిగుబడి ఆధారిత పథకంలో భాగంగా మొత్తం 5 పంటలను గుర్తించడం జరిగింది. ఈ 5 పంటలను కూడా
కూడా మండల యూనిట్‌గా గుర్తించడం జరిగింది. అందులో జొన్న పంటకు ఈ గుర్తించిన పంటలలో జొన్న, మొక్కజొన్న, పెసర, మినుము, శనగ పంటలు ఉన్నాయి. ఈ జిల్లాకు కూడా రైతు సాధారణంగా కట్టాల్సిన 1.5% కంటే రైతు యొక్క వాటా చాలా తక్కువగా ఉండడం వల్ల 0.25% ఉండడం వల్ల చాలా పంటలకు రైతు కట్టాల్సిన వాటా చాలా తక్కువగా ఉంటుంది. జొన్న పంటకైతే ఒక ఎకరాకు రూ. 48 ప్రీమియం కట్టాల్సి ఉంటే మొక్కజొన్న పంటకు రూ. 114, పెసర పంటకు రూ. 45, మినుము పంటకు రూ. 50, శనగ పంటకు రూ. 70 కట్టాల్సి ఉంటుంది. తరువాత వచ్చే బాపట్ల జిల్లాకు 7 పంటలను దిగుబడి ఆధారిత పథకం కింద గుర్తించడం జరిగింది. అందులో శనగ పంటను గ్రామ యూనిట్ పంటగా గుర్తించడం జరిగితే మొక్కజొన్న, వరి, జొన్న, పెసర, మినుము, వేరుశెనగ పంటలను మండల యూనిట్ పంటగా గుర్తించడం జరిగింది. ఈ జిల్లాకు కూడా రైతు కట్టాల్సినటువంటి వాటా సాధారణ వాటా కంటే తక్కువగా ఉండడం వల్ల ఒక ఎకరాకు ప్రీమియం కూడా చాలా తక్కువగా కట్టాల్సి ఉంటుంది. శనగ పంటను చూసుకున్నట్లయితే ఒక ఎకరాకు రూ. 84, మొక్కజొన్న పంటకు రూ. 105, వరి పంటకు రూ. 126, జొన్న పంటకు రూ. 38, పెసర పంటకు రూ. 36, మినుము మరియు వేరుశెనగ పంటకు ఒక ఎకరాకు రూ. 60 కడితే సరిపోతుంది. ఇక పల్నాడు జిల్లా విషయానికి వచ్చినట్లయితే దిగుబడి ఆధారిత పథకం కింద ఒక వరి పంటను గ్రామ యూనిట్ గా గుర్తించడం జరిగింది. ఈ పంటకు ఒక ఎకరాకు 1.5% రైతు వాటాగా రూ. 630 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత వచ్చే ప్రకాశం జిల్లాకు సంబంధించి దిగుబడి ఆధారిత పథకం కింద మొత్తం 6 పంటలను గుర్తించడం జరిగింది. శనగ పంటను గ్రామ యూనిట్ గా గుర్తించడం జరిగితే వరి, జొన్న, మినుము, ఎండుమిరప, మొక్కజొన్న పంటలను మండల యూనిట్ పంటలుగా గుర్తించడం జరిగింది. ఇక్కడ ఒక్క శనగ పంటను మినహాయిస్తే మిగతా పంటలకు రైతు వాటా తాను చెల్లించాల్సిన ప్రీమియం పర్సెంటేజ్ అనేది తగ్గడం వల్ల ఒక ఎకరాకు తాను చెల్లించాల్సిన ప్రీమియం కూడా తక్కువగా ఉంటుంది. ఇక శనగ పంటను చూసుకున్నట్లయితే రూ. 368, వరి పంటకు రూ. 215, జొన్న పంటకు రూ. 60, మినుము పంటకు రూ. 102, ఎండుమిరప పంటకు రూ. 525, మొక్కజొన్న పంటకు రూ. 105 చెల్లించాల్సి ఉంటుంది. తర్వాత వచ్చే నెల్లూరు జిల్లాకు సంబంధించి మొత్తం 5 పంటలను గుర్తించడం జరిగింది దిగుబడి ఆధారిత పథకంలో భాగంగా. ఇందులో వరి పంటను గ్రామ యూనిట్ గా గుర్తించడం జరిగితే మినుము, వేరుశెనగ పంటలను మండల యూనిట్ పంటలుగా గుర్తించడం జరిగింది. పెసర, వేరుశెనగ పంటలను జిల్లా యూనిట్ పంటలుగా గుర్తించడం జరిగింది. ఈ జిల్లాకు కూడా రైతు తాను చెల్లించాల్సిన వాటా పర్సెంట్ అనేది తగ్గడం వల్ల రైతు తాను ఎకరాకు కట్టాల్సిన ప్రీమియం కూడా మిగతా జిల్లాలతో పోల్చి చూసినప్పుడు చాలా తక్కువగా ఉంటుంది. వరి పంటకు రూ. 168 ఒక ఎకరాకు, మినుము పంటకు రూ. 38, శనగ పంటకు రూ. 56, పెసర పంటకు రూ. 36, వేరుశెనగ పంటకు రూ. 60 చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత వచ్చే కడప జిల్లాను గనక గమనించినట్లయితే దిగుబడి ఆధారిత పథకం కింద మొత్తం 8 పంటలను గుర్తించడం జరిగింది. శనగ పంటను గ్రామ యూనిట్ గా గుర్తించడం జరిగితే తరువాత వచ్చే పంటలను మండల యూనిట్ గా గుర్తించడం జరిగింది. పెసర పంటను జిల్లా యూనిట్ గా గుర్తించడం జరిగింది. ఈ జిల్లాకు సంబంధించి రైతు వాటా 1.5% ఉంది. కాబట్టి ఒక ఎకరాకు శనగ పంటకైతే రూ. 480, వరి పంటకు రూ. 630, జొన్న పంటకు రూ. 315, మినుము పంటకు రూ. 285, వేరుశెనగ పంటకు రూ. 480, నువ్వులు రూ. 180, ప్రొద్దుతిరుగుడు రూ. 300, పెసర పంటకు రూ. 270 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు అన్నమయ్య జిల్లాకు సంబంధించి దిగుబడి ఆధారిత పథకం కింద మొత్తం 2 పంటలను గుర్తించడం జరిగింది. వరి, వేరుశెనగ పంటను మండల యూనిట్ పంటలుగా గుర్తించడం జరిగింది. వరి పంటకు ఒక ఎకరాకు రూ. 126 ప్రీమియం చెల్లించాల్సి ఉంటే వేరుశెనగ పంటకు రూ. 96 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఈ జిల్లాకు సంబంధించి టమాటా పంటను మండల యూనిట్ గా వాతావరణ ఆధారిత పథకంలో భాగంగా గుర్తించడం జరిగింది. రైతు ఒక ఎకరాకు రూ. 1,600 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఇక తర్వాత వచ్చే జిల్లా కర్నూలు జిల్లాకు సంబంధించి దిగుబడి ఆధారిత పథకం కింద మొత్తం 5 పంటలను గుర్తించడం జరిగింది. శనగ పంటను గ్రామ యూనిట్ పంటగా గుర్తించడం జరిగితే తర్వాత వచ్చే వరి, జొన్న, వేరుశెనగ, ఉల్లి పంటలను మండల యూనిట్ పంటలుగా గుర్తించడం జరిగింది. కమర్షియల్ క్రాప్ అయినటువంటి ఉల్లి పంటను మినహాయిస్తే మిగతా పంటలకు రైతు వాటాగా 1.5% నిర్ధారించడం జరిగింది. దీన్ని అనుసరించి శనగ పంటకు ఒక ఎకరాకు రూ. 400 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. వరి పంటకు రూ. 630, జొన్న పంటకు రూ. 297, వేరుశెనగ పంటకు రూ. 480 చెల్లించాల్సి ఉంటుంది. ఉల్లి పంటకు 3% రైతు వాటాగా చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి ఒక ఎకరాకు రూ. 1,350 చెల్లించాల్సి ఉంటుంది. అదే వాతావరణ ఆధారిత పథకం కింద కర్నూలు జిల్లాకు టమాటా పంటను మండల యూనిట్ గా గుర్తించడం జరిగింది. ఈ టమాటా పంటకు ఒక ఎకరాకు రైతు తాను 5% చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి ఒక ఎకరాకు రూ. 1,500 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. తర్వాత నంద్యాల జిల్లాకు సంబంధించి దిగుబడి ఆధారిత పథకం కింద మొత్తం 6 పంటలను గుర్తించడం జరిగింది. శనగ పంటను గ్రామ యూనిట్ పంటగా గుర్తించడం జరిగితే వరి, జొన్న, మినుము
మినుము పంటలను మండల యూనిట్ పంటలుగా, వేరుశెనగ, ఉల్లి పంటలను జిల్లా యూనిట్ పంటలుగా గుర్తించడం జరిగింది. ఈ జిల్లాకు సంబంధించి కూడా రైతు తాను చెల్లించాల్సిన వాటా 1.5% కంటే తక్కువగా ఉండడం వల్ల ఒక ఎకరాకు కట్టాల్సిన ప్రీమియం అమౌంట్ కూడా తక్కువగానే ఉంటుంది. శనగ పంటకు రూ. 84, వరి పంటకు రూ. 126, జొన్న పంటకు రూ. 60, మినుము పంటకు రూ. 48, వేరుశెనగ పంటకు రూ. 64, ఉల్లి పంటకు రూ. 90గా చెల్లించాల్సి ఉంటుంది. ఇక అనంతపురం జిల్లాకు సంబంధించి దిగుబడి ఆధారిత పథకం కింద మొత్తం 5 పంటలను గుర్తించడం జరిగింది. శనగ పంటను గ్రామ యూనిట్ పంటగా, వరి, జొన్న, మొక్కజొన్న, వేరుశెనగ పంటను మండల యూనిట్ పంటలుగా గుర్తించడం జరిగింది. శనగ పంటకు రైతు తాను చెల్లించాల్సిన రైతు వాటాగా ఒక ఎకరాకు రూ. 450 చెల్లించాల్సి ఉంటుంది. వరి పంటకు రూ. 630, జొన్న పంటకు రూ. 315, మొక్కజొన్నకు రూ. 525, వేరుశెనగ పంటకు రూ. 480 చెల్లించాల్సి ఉంటుంది. ఈ జిల్లాకు సంబంధించి టమాటో పంటను మండల యూనిట్ పంటగా వాతావరణ ఆధారిత పథకంలో గుర్తించడం జరిగింది. దీనికి 5% రైతు వాటాగా ఒక ఎకరాకు రూ. 1,600 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. తర్వాత వచ్చే శ్రీ సత్యసాయి జిల్లాకు సంబంధించి దిగుబడి ఆధారిత పథకంలో భాగంగా 2 పంటలను గుర్తించడం జరిగింది. ఈ 2 పంటలు వరి, వేరుశెనగ పంటలు. ఈ 2 పంటలను మండల యూనిట్ పంటలుగా గుర్తించడం జరిగింది. వరి పంటకు ఒక ఎకరాకు కట్టాల్సిన ప్రీమియం రూ. 630 అయితే వేరుశెనగ పంటకు రూ. 480గా నిర్ధారించడం జరిగింది. అదేవిధంగా వాతావరణ ఆధారిత పథకంలో భాగంగా టమాటో పంటను మండల యూనిట్ గా గుర్తించడం జరిగింది. ఈ పంటకు ఒక ఎకరాకు రూ. 1,600 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఇక చిత్తూరు జిల్లా విషయానికి వచ్చినట్లయితే దిగుబడి ఆధారిత పథకం కింద 2 పంటలను గుర్తించడం జరిగింది. వరి పంటను గ్రామ యూనిట్ గా గుర్తించడం జరిగితే వేరుశెనగ పంటను మండల యూనిట్ పంటగా గుర్తించడం జరిగింది. ఇక్కడ రైతు కట్టాల్సిన వాటా కేవలం 0.20 కాబట్టి ఒక ఎకరాకు కట్టాల్సిన ప్రీమియం కూడా తక్కువగానే ఉంటుంది. వరి పంటకు ఎకరాకు రూ. 84, వేరుశెనగ పంటకు రూ. 60 కట్టాల్సి ఉంటుంది. ఇక వాతావరణ ఆధారిత పథకంలో భాగంగా టమాటో పంటను మండల యూనిట్ పంటగా గుర్తించడం జరిగింది. దీనికి ఒక ఎకరాకు రూ. 1,250 చెల్లించాల్సి ఉంటుంది. ఇక తర్వాత వచ్చే తిరుపతి జిల్లాకు సంబంధించి దిగుబడి ఆధారిత పథకంలో భాగంగా వరి పంటను గ్రామ యూనిట్ గా గుర్తించడం జరిగితే వేరుశెనగ పంటను మండల యూనిట్ పంటగా గుర్తించడం జరిగింది. వరి పంటకు రూ. 630, అలాగే వేరుశెనగ పంటకు రూ. 450 రైతు తన వాటాగా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఈ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే, మీకు ఉపయోగపడినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ తోటి రైతులకు షేర్ చేయండి. అలాగే ఈ వీడియోపై ఏవైనా మీ అభిప్రాయాలుంటే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇటువంటి వ్యవసాయ సమాచారం కోసం ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.